అందరికీ నమస్తే అండి. నేను చెప్పే విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించండి, గుర్తించండి దయచేసి. ఇది అందరి కోసం. కిరాణా షాపుల దగ్గర సిగరెట్లు ఎందుకు అమ్ముతున్నారా అని నేను అడిగే హక్కు నాకు లేదు. ఎందుకు కాలుస్తున్నారా అని అడిగే హక్కు అంతకన్నా నాకు లేదు. అయితే మీరు కాల్చే ముందు మీ పరిసర ప్రాంతాల్లో బహిరంగ ప్లేసుల్లో చిన్నపిల్లలు ఉండొచ్చు, అలాగే వృద్ధులు ఉండొచ్చు, ఆడవాళ్ళు ఉండొచ్చు. మీరు కాల్చే సిగరెట్ మీరు డబ్బులు ఇచ్చుకున్నందుకు మీ ఆరోగ్యం పాడు చేసుకుంటారో లేదా వ్యాపారం చేస్తున్నందుకు వాళ్ళు బాగుపడతారో అనేది నాకు అనవసర విషయం. ఎందుకంటే మీరు మీ ఆనందం కోసం మీరు కాల్చే సిగరెట్ నుంచి వచ్చే పొగ వల్ల చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు చాలామంది సఫర్ అవుతారు. దయచేసి మీ వల్ల మీ ప్రాణం ఏమైపోయినా అది మీ ఇష్టం, కానీ మీరు కాల్చే సిగరెట్ వచ్చే పొగ వల్ల అమాయకులు అయినా ఏ అలవాటు లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అందులో చిన్నపిల్లలు ఉండొచ్చు, వృద్ధులు ఉండొచ్చు, ఆడవాళ్ళు ఉండొచ్చు. కాబట్టి దయచేసి కిరాణా షాపు దగ్గరే సిగరెట్ కొని అక్కడే కాల్చాలి అనుకున్న వాళ్ళకి స్మోక్ జోన్ లాంటిది ఏదైనా అడ్డు తెరలాంటిదో లేదా సపరేట్గా ఏదైనా కట్టమని నా విన్నపం. లేదా దూరంగా ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోయి మనుషులు లేని చోట ఎక్కడో దగ్గర కాల్చండి, మీ ఆనందాన్ని సంతృప్తి పరచుకోండి. కానీ బహిరంగ ప్లేస్లో ఇష్టాసారంగా కాల్చి దాని నుంచి వచ్చే పొగ వల్ల అమాయకులైన పిల్లలకైనా వృద్ధులకైనా మహిళలకైనా ఇబ్బంది పడే పని చేయకండి. కాబట్టి దయచేసి ఈ మెసేజ్ చాలా స్మూత్గా సున్నితంగా మీ అందరికీ తెలియజేయాలని చెబుతున్నాం. ఇక మీద ఇంకెక్కడైనా ఇదే పరిస్థితి జరిగితే మీ దగ్గర ఉన్న సెలవుల్లో షూట్ చేసి ఆ షాప్తో పాటు అందరికీ పబ్లిసిటీ చేయండి కాల్చే వాళ్ళ దగ్గర నుంచి. నేనైతే ఇక మీద ఇంకెక్కడైనా ఇలాంటి పరిస్థితి జరిగితే ఇంకా మార్పు రాకపోతే కంప్లీట్ ఖచ్చితంగా ఇస్తానండి. దుకాణం మీద అమ్మే షాప్ మీద కూడా నేను ఇస్తాను. ఎందుకంటే అమ్ముతున్న కూడా బాధ్యత కూడా వారిదే. ఇక్కడ కాల్చొద్దని చెప్పడం బాధ్యత వాళ్ళదే. కాల్చాలనుకుంటే ఏదైనా సపరేట్ స్మోక్ జోన్ ఏర్పాటు చేసుకునే బాధ్యత కూడా వాళ్ళకే ఉంది. వ్యాపారం చేసుకోమనండి, కాల్చేవారు కాల్చుకొని వాళ్ళ ఆరోగ్యం నాశనం చేసుకోమనండి. అది అడిగే హక్కు నాకు లేదు. కానీ మీ వల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి రానివ్వకూడదు. పౌరులుగా మీరు కూడా ఇందులో మీ పిల్లలు ఉండొచ్చు, మీ భార్యలు ఉండొచ్చు, మీ తల్లిదండ్రులు ఉండొచ్చు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు బాధ్యత వహించండి. కాల్చేవాడికి బాధ్యత లేకపోయినా, అమ్మేవాడికి బాధ్యత లేకపోయినా దాన్ని పేల్చేవాడు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎవరైనా మీ ముందు కాలిస్తే మీరు గట్టిగా అడగండి, లేదంటే కంప్లీట్ ఫైల్ చేయండి. ఖచ్చితంగా నేను పోలీస్ శాఖ కూడా ఈ విషయాన్ని మెసేజ్ పాస్ చేస్తాను. ఇందులో ఎవరిని ఉద్దేశించి కాదు. దయచేసి ఆరోగ్యానికి సంబంధించినది కాబట్టి థ్యాంక్ యూ. అర్థం చేసుకుని ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్.